ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇవాళ భారతీయ సమాజం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఫ్యాసిజం భారతదేశానికి ఒక సర్ప పరిశ్వంగం లాగా అవుతున్న ఈ సంక్లిష్ట సందర్భంలో ఫ్యాసిజానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక తాత్విక యుద్ధం చేయటానికి అవసరమైన ఆలంబనగా మనకి ఈ మన ప్రజాకవుల సాహిత్యం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ హేతువాద రచయితల్ని దుర్మార్గంగా మట్టుబెడుతున్నటువంటి సందర్భంలో ఒక శాస్త్రీయ ఆలోచన విధానాన్ని రేపటి తరానికి మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరము ఉంది. ఆ క్రమంలో భాగంగా మద్దూరు నగేష్ బాబు కూడా తన కవిత్వం ద్వారా ఫ్యాసిజానికి, మతోన్మాదానికి, కులోన్మాదానికి, ఆర్థిక తీవ్రవాదానికి, సాంఘిక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాహిత్యం ద్వారా యుద్ధం చేసిన ఒక అక్షర సైనికుడు మద్దూరి నగేష్ బాబు. ఈ తరం వాళ్ళకి ఫేస్బుక్ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా కవిత్వం రాస్తూ కవిత్వాన్ని ప్రచారం చేస్తున్న తరానికి మద్దూరి నగేష్ బాబు కవిత్వం గురించి పెద్దగా తెలియదు. ఇవాళ మనము ఈ రకమైన ఈ ప్రజా చైతన్యానికి ఆలంబనగా ఉండే ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కవిత్వం రాసిన కవుల గురించి మాట్లాడుకోవడం అంటే ఒక జ్ఞాన సమాజ నిర్మాణానికి పాటుపడటమే అని మనందరం గ్రహించే అవసరము ఉంది. అలా మద్దూరి నగేష్ బాబుతో నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయము. నాకు ఒక స్ఫూర్తి సాహిత్యంలో నేను బాగా ప్రాచీన సాహిత్యం నేపథ్యంలోంచి పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల నేపథ్యంలోంచి వచ్చినటువంటి నేను, అక్కడ మా గురుగారు సుప్రసిద్ధ హేతువాది కత్తి పద్మారావు గారి స్ఫూర్తితో, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ మిత్రుల యొక్క స్ఫూర్తితో, ముఖ్యంగా మద్దూరు నగేష్ బాబు స్ఫూర్తితో నేను వచ్చిన కవిత్వం రాయాలి, పద్యాలు కాదు అని, నేను ఎవరి గురించి రాయాలి, నా వస్తు రూపాలని ఎక్కడి నుంచి అందిపుచ్చుకోవాలి, నా పల్లె గురించి, నా జీవితం గురించి, నా బతుకు గురించి నేను మాట్లాడాలి, నా భాషలో మాట్లాడాలి అని ఒక ఎరుక మద్దూరు నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, కలైకూరి ప్రసాద్, శిఖామణి, ఎండ్లూరు సుధాకర్, నాగప్పగారి సుందరరాజు, ఇలా సతీష్ చందర్, జి లక్ష్మీ నరసయ్య, ఇలా చాలా మంది ఉన్నారు. మనందరికీ తెలుసు దళిత సాహిత్యం అనే పదం మీ అందరికీ తెలుసు. మనకి 80వ దశకం తర్వాత అస్తిత్వ ఉద్యమాలు బలోపేతమయ్యాయి. ప్రాచీన సాహిత్యం మొత్తం కూడా దైవం కేంద్రంగా, మతం కేంద్రంగా ప్రాచీన సాహిత్యం, లేదా రాజు కేంద్రంగా ఆ దైవ లీలల్ని, ఆ రాజు లీలల్ని మత ప్రచారం కోసం సాహిత్యాన్ని ఒక ఆలంబనగా తీసుకున్నారు ప్రాచీన కవులు. వాళ్ళకు ఉండే పరిమితులు వాళ్ళకు ఉండవచ్చు. కాబట్టి ప్రాచీన కవి ప్రధాన అంశం మతం అని మనకి అర్థమవుతుంది. దైవం అనుకుందాం, వస్తువు ప్రధానంగా. తర్వాత ఆధునిక కవిత్వంలో మనకి బ్రిటిష్ పాలన రావటం, తర్వాత మిగతా భాషల విద్య అందుబాటులోకి రావటం, ఆ మూలంగా మనిషి దైవం స్థానంలో మనిషి ముందుకొచ్చాడు. కాబట్టి మనిషి కేంద్రంగా సాహిత్యం ఉండాలి, మనిషి కేంద్రంగా కవిత్వం ఉండాలని గురజాడ ఒక తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని మలుపు తిప్పిన సందర్భం మనందరికీ తెలుసు. గురజాడ తర్వాత మనకి అభ్యుదయ జాతీయోద్యమం రావటం, జాతీయోద్యమంలో దేశం, దేశభక్తి ఒక వస్తువు కావడం, దేశ విముక్తి ఒక వస్తువు కావడం, తర్వాత సమాంతరంగా మనిషి కంటే కూడా శ్రామిక వర్గ విముక్తి, కార్మికులు, కర్షకులు, కూలీలు, ఇవి సాహిత్యానికి ప్రాణము అనే ఒక వాదం మనకు వచ్చింది. మళ్ళీ వస్తువు మారింది. అంటే మనిషి అనే ఒక విస్తృతమైన భావంలోంచి మరింత నిర్దిష్టతలోకి మనుషుల్లో కూడా శ్రామికులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు చాలా ముఖ్యం. కుమ్మరి కొలిమి, కమ్మరి చక్రం, జాలరి పగ్గం, నా వినిపించే నవీన గీతికి అని శ్రీశ్రీ శ్రామిక వర్గ దృక్పథంతో కవిత్వాన్ని రాశాడు. సాహిత్యం వస్తువు శ్రామికులు అనేది మనకి అభ్యుదయ సాహిత్యం చెప్పింది. తర్వాత విప్లవోద్యమం వచ్చింది. కార్మిక విముక్తి, శ్రామిక విముక్తి ప్రధానంగా విప్లవ సాహిత్యం వచ్చింది. తర్వాత అసలు శ్రామికులు అంటే ఎవరు అనే ప్రశ్న మొదలైంది. శ్రామికులు అంటే, కార్మికులు అంటే స్త్రీలు, దళితులు అనే జవాబు వచ్చింది. మళ్ళీ దళితులు అంటే ఎవరు అనే ప్రశ్న వచ్చింది. దళితులు అంటే దళితుల్లోనే వెనకబడిన వాళ్ళు, మాదిగలు,
మళ్ళీ మాదిగలు అనే ఎవరు అంటే మాదిగల్లో మళ్ళీ వెనకబడ్డ వాళ్ళు చిందు, ఇలా ఇలా ఈ సూక్ష్మ వర్గీకరణ ఆ అధోముఖంగా ఏ మేరకు వెళితే అంత గొప్ప సాహిత్యం వెలువడుతుంది. కాబట్టి మరింత జీవితపు సన్నని సందుల్లోకి సాహిత్యం రావాల్సిన అవసరం ఇవాళ మనం గుర్తించాం. ఆ నేపథ్యంలో మనకు 80వ దశకం తర్వాత కారంచేడు, చుండూరు లాంటి సంఘటనల తర్వాత దళిత మహాసభ ఆత్మగౌరవ పోరాటాన్ని ఏర్పాటు చేయటం, ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా పద్మారావు గారు, తారకం గారు, మిగతా మిత్రులు, మిగతా వాళ్ళందరూ ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని తెలుగు సమాజంలో నిర్మాణం చేయటం, ఆ ప్రభావంతో దళిత సాహిత్యం వచ్చింది. అంతకుముందు విప్లవ సాహిత్యం, అంతకుముందు స్త్రీవాద సాహిత్యం, అలాగే దళిత సాహిత్యం కూడా వచ్చింది. దళిత సాహిత్యంలో చాలా నేపథ్యం ఉన్నా నేను వాటి వివరాల్లోకి వెళ్ళను. మన కుసుమ ధర్మన్న దగ్గర నుంచి మాట్లాడుకోవాలి, కానీ మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. లక్ష్మీ నరసింహ గారు చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట అనే 2 కవితా సంకలనాలు తీసుకురావడం ద్వారా తెలుగు సాహిత్యంలో దళితవాదం ఒక ప్రధాన ఎజెండాలోకి వచ్చింది. ఆ పుస్తకాల స్ఫూర్తితో విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి విద్యార్థులు, అలాగే దళిత బహుజన నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బతుకుల గురించి వాళ్ళు రాసుకోవడం, వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకోవడం, అప్పుడే అంబేద్కర్ యొక్క రచనలు తెలుగులోకి అనువాదం కావడం, అంబేద్కర్ని అర్థం చేసుకోవడం, ఈ దేశంలో వర్గ సమాజ నిర్మూలనతో పాటు కుల నిర్మూలన జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అనే ఒక ఎరుక అంబేద్కర్ దృక్పథంతో మనకి ముందుకొచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో దళిత కవిత్వం గురించి, సాహిత్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలా వచ్చినప్పుడు దళిత కవిత్వంలో చాలా బలమైనటువంటి కవి మద్దూరి నాగేష్ బాబు. చాలా మంది ప్రవాహంలో మట్టి గడ్డలా కొట్టుకుపోతారు. కొంతమంది ప్రవాహానికి ఎదురు నిలబడి, ప్రవాహానికి కొండలాగా నిలబడి ప్రవాహ గతిని మారుస్తారు. అలా తెలుగు సాహిత్యం యొక్క ప్రవాహ గతిని మార్చిన కవి మద్దూరి నాగేష్ బాబు. ఆయన మీద ఒక కవిత రాశాను, అది చదివి వినిపించి నా ప్రసంగాన్ని నాగేష్ బాబు గురించి మాట్లాడుకుందాం. షాక్ ట్రీట్మెంట్. హిందూ మహాసముద్రంలో సుడిగుండంలా పోటెత్తి నీటి నిప్పుల్ని పుక్కిలించి కనుమరుగైన సునామీలా నువ్వు వెళ్ళిపోయావు. వెలివాడ ఎడారిలో జడివానలా చిందేసి మా గుండె గుమ్మంలో నిలువెత్తు స్ఫూర్తి పతాకమై నిలుచున్నావు. వేల గాయాల్ని రాజేసిన బ్రహ్మజముడు ముళ్ళని రచ్చబండ సాక్షిగా చదును చేసి కవిత్వపు పొలంలో ప్రత్యామ్నాయ సిరులు పండించావు. సరిహద్దుల్ని సవాల్ చేసి సరికొత్త చెలిమి బలంతో ఊరు వాడల మధ్య సంఘీభావ ఇంద్రధనుసును సంధించాం. కోటి రత్నాల వీణతో శృతి కలిపి దండోరా పాటకు దరివేసి ఉద్యమాల దారిలో ఉరుముల నృత్యం చేశాం. అంటరాని జీవితాలకు అక్షరాలతో పుటం పెట్టి అలగా తల్లుల కన్నీటి చిత్తరువుల్ని ఆంధ్ర సాహిత్యంపై ముఖచిత్రంగా ముద్రించాం. భాషా సామ్రాజ్యవాదం కళ్లల్లో వాడ నురికారాన్ని చల్లి బతుకు పేగు తెంచుకు పుట్టిన పలుకుబడికి పట్టాభిషేకం చేశావు. అన్నా పుంభావ అరుంధతి, నువ్వు గొంతెత్తితే నాటుబాంబులు మాట్లాడినట్లుంటుంది. పండు మిరపకాయ పచ్చడిలా నీ ప్రతి పలుకు నషాళానికి అంటుతుంది. కోడిపుంజులకు మేలుకొలుపులు నేర్పినవాడా, గుర్రం జాషువా మీసకట్టులోని పౌరుషంలా, మాల కన్నమనీయుడు కరవాలంలా ఎప్పుడు చూసినా నువ్వు తళతళా మెరుస్తుంటావు. మనుస్మృతిని తగలబెట్టినప్పుడు అలుముకున్న పెనుమంటల సెగల ప్రతిక్షణం ప్రజ్వలిస్తుంటావు. పూరి గుడిసెలకు ఆత్మగౌరవ పోరు పాఠాలు నూరిపోసిన కవి, నీ కవిత్వం చదివినప్పుడల్లా ధ్వజస్తంభం కూలిపోతున్నట్లుంటుంది. నీ భావావేశాన్ని పరికిస్తే పొగాకు తోటలో మా అయ్య పురుగుల మందు చల్లినట్లుంటుంది. నీలి నినాదాలనే నిరుపేద జనావళికి పట్టాలుగా పంచిన మండలాధికారి మై డియర్ మద్దూరి, నీ అక్షరాల్లో ప్రతిధ్వనించే సందేశం వింటే మాస్టర్ కీ మాకు దొరికినంత సంబురంగా ఉంటుంది. నువ్వు లేకపోతే మాత్రం ఏమైంది? వర్ణ సమాజం ఒంటి మీద నీ వాక్యం కరెంటు తీగల పాకుతూనే ఉంటుందని ఒక కవిత నాగేష్ బాబు స్మృతిలో రాసుకోవడం జరిగింది. నాగేష్ బాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రుద్రారం గ్రామంలో 1963 ఆగస్టు 15 నాడు అనసూయమ్మ చక్రయ్య దంపతులకు ఆయన జన్మించాడు. 10వ తరగతి వరకు నర్సరావుపేట లూథరన్ కళాశాలలో చదువుకున్నాడు. అమ్మా నాన్న ఇద్దరు ఉపాధ్యాయులు. తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల ఏసీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ చేసి, తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో 93 నుంచి 95 వరకు ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, ఇప్పుడు అది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారింది. అక్కడ ఆయన ఎంఫిల్ చేశాడు. ఎంఫిల్ కూడా మరాఠీ తెలుగు దళిత కవిత్వం, ఆఫ్రికన్ కవిత్వం, తులనాత్మక పరిశీలన, కంపారిటివ్ లిటరేచర్, మరాఠీ కవిత్వానికి తెలుగు కవిత్వానికి అలాగే ఆఫ్రికన్ బ్లాక్ పోయిటరీకి ఏమన్నా సామీప్యతలు ఉన్నాయా భావపరమైన అనే అంశం మీద పరిశోధన చేశాడు. ఆ క్రమంలో ఆయన బ్లాక్ పోయిటరీ
అలాగే మరాఠీ పోయిటరీ చదువుకున్నాడు, బాగా తెలుగు పోయిటరీ చదువుకున్నాడు. తర్వాత ఆయన ఆకాశవాణి కొత్తగూడెంలో రేడియో అనౌన్సర్ గా కొంతకాలం పనిచేసి తర్వాత గ్రూప్ 2 సర్వీస్ కి ఎంపికై డిప్యూటీ తహసీల్దార్ గా బాపట్లలో పనిచేసి తర్వాత తహసీల్దార్ గా బాపట్ల, పిడుగురాళ్ల లాంటి ప్రాంతాల్లో పనిచేశాడు. ఆయన అనారోగ్యంతో 2005 జనవరి 10న ఆయన మరణించాడు. మద్దూరు నగేష్ బాబు భార్య పేరు మద్దూరి విజయశ్రీ. విజయశ్రీ గారు ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్నారు. నగేష్ బాబుకి 2 కుమార్తెలు, అస్మిత, శ్రీజ. వాళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మద్దూరు నగేష్ బాబు రచనల విషయానికి వస్తే ఆయన వెలివాడ, మీరేమిట్లు, లోయ, నరలోక ప్రార్థన అనే కవితా సంపుటులు, అలాగే రచ్చబండ, గోదావరి, పుట్ట అనే దీర్ఘ కవితలు, అలాగే కాస్త సిగ్గుపడదాం, విడి ఆకాశం అనే 2 సంకలనాన్ని సుప్రసిద్ధ కవి కాజాతో కలిసి సంపాదకుడిగా తీసుకొచ్చాడు ఈ 2 పుస్తకాలని. అలాగే నిశాని అనే తెలుగు సాహిత్యంలో చాలా చర్చ జరిగింది, ధిక్కార కవిత అది. ఈ నిశానిలో వరదయ్య, జి లక్ష్మీనరసయ్య, పైడి తెరేష్ బాబు, కాజా వీళ్ళ 3 కవితలతో నిశాని అనే ఒక ధిక్కార కవిత వచ్చింది 95లో. దాని మీద తీవ్రమైన చర్చ జరిగింది. తర్వాత రాణి శివశంకర్ శర్మతో కలిసి శంకర కవిత, ఊరు వాడ అంటే ఊరుకు ప్రతినిధిగా ఒక బ్రాహ్మణ్ ఆయన రాణి శివశంకర్ శర్మ, వాడకు ప్రతినిధిగా మద్దూరు నగేష్ బాబు. ఈ ఊరు వాడ అనే ఒక శంకర కవిత, ప్రయోగాత్మకంగా శంకర కవితను తీసుకొచ్చాడు. కొన్ని కథలు రాశాడు. ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో 90వ దశకంలో స్త్రీల కవిత్వం మీద ధారావాహికలాగా చాలా వ్యాసాలు రాశాడు. ఇది నగేష్ బాబు యొక్క పరిచయం. ఇటీవల కాజా నేను కలిసి మద్దూరి నగేష్ బాబు సమగ్ర కవిత్వం 700 పేజీలతో, ఆయన రచనలన్నీ అందుబాటులోకి లేకపోతే పరిశోధక విద్యార్థులకు, మిగతా సాహిత్య పాఠకులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 700 పేజీలు ఆయన అన్ని రచనలు, అముద్రిత రచనలు కూడా కాజా చాలా జాగ్రత్తగా నగేష్ బాబుతో కలిసి ప్రయాణం చేశాడు. తన ద్వారా ఇద్దరు పరస్పరం స్ఫూర్తి పొందారు, ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఆ అనుబంధంతో కాజా అలాగే నేను సంపాదకుడిగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. మద్దూరు నగేష్ బాబు సమగ్ర కవిత్వం, అముద్రిత కవితలు, అనువాద కవితలు కూడా ఉన్నాయి. నగేష్ బాబు రాసినటువంటి అనువాద కవితలు. ఇది పల్నాటి శ్రీరాములు బహుజన్ కెరటాలు పత్రిక ద్వారా చాలా వ్యయ ప్రయాసలు కోర్చి ఒక గొప్ప కవి యొక్క సమగ్ర సాహిత్యాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో, నిబద్ధతతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఇది దొరుకుతుంది, పాఠకులు కూడా ఎవరైనా సాహిత్య పనులు ఇది చదువుకోవచ్చు. ఇది మద్దూరి నగేష్ బాబు యొక్క పరిచయం. ఇక ఆయన మద్దూరి నగేష్ బాబు ఆయన కవిత్వం విషయానికి వచ్చినట్టయితే, ఆయనే అసలు కవిత్వం ఎలా ఉండాలనే దాని మీద ఒక అద్భుతమైన కవిత్వం రాశారు. దళిత కవులు చాలా మంది కవిత్వాన్ని పునర్నిర్వచించారు. అంటే అలంకార శాస్త్రానికి భిన్నంగా ఆనందమే కవిత్వానికి పరమావధి కాదు, అది మాత్రమే కాదు. ఈ ఆధునిక కవిత్వం యొక్క పరమావధి విముక్తి, సామాజిక విముక్తే కవిత్వం యొక్క ప్రయోజనం అని స్పష్టంగా దళితవాద కవులు నిరూపించారు. నగేష్ బాబు కవిత్వం అంటే పెదాల చివర అరణ్యాలు కాదు, వేరు చెదబట్టిన చెట్లు, క్షయ సోకిన చిలుకలు, పందులు కాదు. నిన్నటి నుండి ఈ రోజులోంచి రేపులోకి సూటిగా ప్రసరించటం కవిత్వం. ఇప్పుడు కవిత్వం నా ధిక్కారం, నా నరాల్లో పారుతున్న నెత్తుటి కాలువ, నా చర్మ రంధ్రాల్లోంచి ఉబుకుతున్న చెమట ఊట, నా కుల విద్యల్లోంచి బతికి బట్టకడుతున్న కళారూపం. అంతేగాని ముందు వెనక తెలియని ఒక తుమ్మ జిగురు కాదు కవిత్వం అని కవిత్వానికి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం నగేష్ బాబు తీసుకొచ్చాడు. దళితవాదం ఉద్యమం, దళిత సాహిత్యం బలోపేతమవుతున్నటువంటి 90వ దశకంలో దళిత సాహిత్య ఉద్యమానికి పెన్నుదన్నులాగా, ఒక సాహిత్య ఉద్యమానికి ఎలాంటి రచనలు కావాలి, ఒక కొత్త తరాన్ని ఒక సాహిత్య ఉద్యమంలో అక్షర సైనికులుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో నగేష్ బాబు తనతో పాటు ఒక తరాన్ని తయారు చేయడం కోసం ఆయన జీవించాడు. జి లక్ష్మీనరసయ్య, కాజా, పైడి తెరేష్ బాబు, వీళ్ళు ముఖ్యంగా తెరేష్ బాబు, నగేష్ బాబు, కాజా కొత్తగూడెంలో ఆకాశవాణి కొత్తగూడెం రేడియో స్టేషన్ లో పనిచేయటం మూలంగా అక్కడ వాళ్ళ ప్రస్థానం ప్రారంభమై ముగ్గురు గొప్ప కవులుగా ఎదిగిన సందర్భం ఉంది. అయితే నగేష్ బాబు ప్రారంభంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రేమ కవిత్వం రాశాడు. ఆంధ్ర యూనివర్సిటీలో రకరకాల అంశాల మీద ప్రేమ కవిత్వం ఎక్కువగా రాశాడు.
తర్వాత అప్పుడే 90వ దశకంలో చిక్కనవుతున్న పాట లక్ష్మీనరసి గారి సంపాదకత్వంలో, త్రిపురనేని శ్రీనివాస్ సంపాదకత్వంలో రావటం. లక్ష్మీనరసి గారు అప్పుడు దళిత కవిత్వాన్ని బాగా ప్రచారం చేస్తూ వందలాది సభల్లో దళిత సాహిత్యం గురించి, కవిత్వం గురించి, కవితా నిర్మాణ పద్ధతుల గురించి తెలియజేస్తూ, దళిత కవుల కవిత్వం యొక్క నిర్మాణ పద్ధతుల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్న సందర్భం కూడా ఉంది. ఆ క్రమంలో నగేష్ బాబు ప్రేమ కవిత్వం నుంచి ఆయన దళిత సాహిత్య ప్రభావంతో దళిత వాదంలోకి ఆయన వచ్చాడు. కాజా ఒక డిజిటల్ పరిభాషలో మద్దూరి నగేష్ బాబు కవిత్వం ఒక వైఫై లాంటి వాడు. అతని పాస్వర్డ్ అంబేద్కరిజం. అతనితో కనెక్ట్ అయితే హృదయంలో ఉత్తేజపు విండోలు తెరుచుకుంటాయి. ఊరికి దూరంగా నెట్టివేయబడిన వాడల అణచివేయబడిన హృదయాల్లోంచి అణు విద్యుత్ పుట్టించగల శక్తివంతమైన మహావాక్యం మద్దూరి నగేష్ బాబు అని స్పష్టంగా ఈ డిజిటల్ తరానికి అర్థమయ్యేలాగా ఒక వైఫై పాస్వర్డ్ అనే పరిభాషలో ఆయన సాహిత్యం యొక్క గొప్పతనాన్ని కాజా చెప్పాడు. అలాగే లక్ష్మీనరసి గారు కూడా అమరీ బరాకా అని ఒక ఆఫ్రికన్ కవి ఉన్నాడు. అమరీ బరాకా. ఈ అమరీ బరాకా రేసిజానికి వ్యతిరేకంగా రాశాడు. దాన్ని తీస్తే అమరీ బరాకా లాగా మద్దూరి నగేష్ బాబు కవిత్వం ఉంటుంది అని లక్ష్మీనరసి దళిత తాత్వికతకు మేనిఫెస్టో నగేష్ బాబు కవిత్వం అని చెప్పడం జరిగింది. దళిత జీవితాన్ని మొత్తం భారతీయ వాస్తవికతని అంబేద్కరిస్టు దృక్పథం నుంచి చూస్తూ కవిత్వీకరించాడు అని అంబేద్కర్ దృక్పథాన్ని ప్రధానంగా నగేష్ బాబు కవిత్వీకరించినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ బ్రాహ్మణవాదాన్ని, బ్రాహ్మణ సంస్కృతిని వ్యతిరేకంగా దళిత జీవన సంస్కృతిని ప్రతిష్ఠించే విధంగా ఆ సాంస్కృతిక ఔన్నత్యాన్ని, దళిత బహుజన శ్రామిక ప్రజల జీవన సాంస్కృతిక వైభవ ప్రభావాల్ని కవిత్వంలోకి నగేష్ బాబు తీసుకొచ్చాడు. అలాగే చెల్లపల్లి స్వరూపరాణి లాంటి వాళ్ళు కూడా మద్దూరి నగేష్ బాబు కవిత్వం గురించి దీంట్లో ముందు మాటలాగా రాశారు. శిఖామణి, అలాగే ఎండూరు సుధాకర్ లాంటి వాళ్ళు, డాక్టర్ కేశవ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈ పుస్తకానికి ముందు మాటలు రాశారు. డాక్టర్ ఎంఎం వినోదిన్ లాంటి వాళ్ళు కూడా డిజిటల్ మీడియా ద్వారా నగేష్ బాబు కవిత్వాన్ని పరిచయం చేశారు. మనకి యూట్యూబ్ లో కూడా నగేష్ బాబు కవిత్వము, నగేష్ బాబు సాహిత్య వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకోవడానికి అనేక అంశాలు మనకి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. ఆధిపత్య సంస్కృతి ఆరాధించే సమస్త భావజాలాన్ని తిరస్కరించడం ద్వారానే దళితవాదం జీవిస్తుంది అని ఒక ప్రత్యామ్నాయ సాహిత్య వారధిగా, సారథిగా ఆయన ముందుకు సాగిపోయాడు. కేవలం దశాబ్ద కాలం పాటు కవిత్వం రాసి ఒక శతాబ్దానికి సరిపడా ఒక సాహిత్య ప్రభావం ఆయన మీద తెలుగు కవిత్వం మీద వేసి నగేష్ బాబు వెళ్ళిపోయాడు. బాలగంగాధర్ తిలక్ చాలా చిన్న వయసులోనే అద్భుతమైన వచన కవిత్వం రాసినట్లుగా, అలాగే జాషువా పద్య కవిత్వాన్ని మరో మలుపు తిప్పి పద్య కవిత్వానికి గొప్ప మరామత్తు చేసినట్లుగా నగేష్ బాబు తెలుగు వచన కవిత్వాన్ని దళితీకరించాడు. వచన కవిత్వం యొక్క వస్తు రూపాలని సమూలంగా మార్చాడు మద్దూరి నగేష్ బాబు, పైడి తిరేష్ బాబు, మిగతా కవుల అందరితో పాటుగా. అలాగే ఆయన కుల నిర్మూలన అంటే 4 పార్శ్వాలుగా మనం ఆయన సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దళితులు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అంటరానితనం కారణంగా, పేదరికం కారణంగా నిజ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి వివక్ష, సామాజిక వివక్ష. అలాగే సమాజంలో దళితుల మీద వివిధ సందర్భాల్లో జరుగుతున్న సామాజిక దాడులు, హింస. అలాగే దళిత వాదంపై వచ్చేటువంటి విమర్శలకి జవాబు చెప్పడం కూడా నగేష్ బాబు చేశాడు. అలాగే దళిత స్త్రీ యొక్క ప్రత్యేకమైన బాధల్ని కవిత్వీకరించాడు. అలాగే తెలంగాణ మాదిగ హక్కుల దండోర లాంటి సామాజిక ఉద్యమాలకు ఆయన సంఘీభావం తెలియజేస్తూ కవిత్వం రాశాడు. ఎవడి ముద్ద వాడే తిందాం పదండి అని స్పష్టంగా ఉమ్మడి కడుపు మంట ప్రసాదించే పథకాలను రద్దు చేసి ఎవడి ముద్ద వాడే తిందాం పదండి అని స్పష్టంగా ఆయన ఈ అస్తిత్వ ఉద్యమాల తాత్విక దృష్టిని అద్భుతంగా కవిత్వీకరించాడు. అలాగే ఆయన ఈ ప్రాబల్య వర్గాల ఆధిపత్యం మీద ఎంత తిరస్కార భావంతో కవిత్వం రాశాడో, అలాగే ఆయన మాల బ్రాహ్మణుల్ని, మాదిగ శాస్త్రుల్ని, దళితవాదంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని, ఆధిపత్యాన్ని కూడా ఆగ్రహంతో వ్యతిరేకించాడు. అది చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. అంటే వీధిలో చెత్తను, వీధిలో మురికిని ఎత్తేయడంతో పాటుగా ఇంటిలో ఉన్న బూజును కూడా దులుపుకోవాలి కవి. తెలుగు సాహిత్యంలో చాలా మంది వీధిలో చెత్త గురించి మాట్లాడారు, కానీ ఇంట్లో బూజు గురించి, ఇంట్లో ఉన్న చీకటి గురించి మాట్లాడలేదు. దళిత కవులు, మద్దూరి నగేష్ బాబు లాంటి కవులు ఇంటి బయట ఉన్న చెత్తను, మురికిని, ముళ్ళగుట్టల్ని, రాళ్ల తుప్పల్ని క్వశ్చన్ చేస్తూ
ఇంటిలో ఉన్న చీకటిని, బూజుని కూడా దులిపే ప్రయత్నం చేశారు. అలాగే నగేష్ బాబు దళిత, బహుజన, గిరిజన, ముస్లిం ఐక్యత కోసం పరితపించాడు. ఆ ఐక్యతని ప్రబోధిస్తూ సాహిత్యం రాశాడు. కేవలం దళితవాదం దగ్గరే ఆయన ఆగిపోలేదు. దళితవాదంతో పాటుగా అటు ముస్లిం వాదము, స్త్రీవాదము, అలాగే గిరిజన సాహిత్యము, వీటి మధ్య ఒక అంతర్గత ఐక్యత ఉండాలని చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఐడెంటిటీ అండ్ అలియన్స్, అస్తిత్వ ఉద్యమాలు, ఏ ఉద్యమానికి ఆ ఉద్యమం ఐడెంటిటీ ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి, అలాగే అలియన్స్ ఉండాలి. ఈ అలియన్స్ లేకపోతే ఆత్మ గౌరవానికి అర్థం లేదు. కాబట్టి ఇవాళ ఫ్యాసిజాన్ని ఎదుర్కోవాలంటే ఈ అస్తిత్వ వాదాలు, శ్రేణులన్నీ కలిసి ఏకోన్ముఖంగా ముందుకు రావాల్సిన అవసరాన్ని నగేష్ బాబు ప్రధానంగా చెప్పాడు. అలాగే ఆయన కవిత్వం చాలా ఆర్ద్రంగా ఉంటుంది. మొట్టమొదటి కవితా సంపుటి పేరు ఆయన వెలివాడ. అంటే ఎంత ధిక్కార కవి అంటే ఆయన, అంటే బ్లాక్ పోయిటరీ చదువుకోవడం కానీ, అరే ఒక అర్జున్ డాంగ్లే, ఒక అరుణ్ కాంబ్లే, ఒక దయా పవార్ లాంటి మరాఠీ దళిత కవులను చదువుకోవడం ద్వారా కావచ్చు, అలాగే ఆత్మగౌరవ పోరాటాల స్ఫూర్తి కావచ్చు, వీటన్నిటి అంబేద్కర్ యొక్క భావజాల ఎరుక కావచ్చు, వీటన్నిటితో నగేష్ బాబు తనకు తాను ఒక ఆల్టర్నేటివ్ పొయిట్ గా తను తాను పుటం పెట్టుకున్నాడు. మనకి ఆయన వరద అనే కవిత వెలివాడలో ఉంటుంది. వెలివాడ కూడా ఆయన మొట్టమొదట పెట్టిన పేరు థూ అని. శిఖామణి దగ్గరికి తీసుకెళ్లి నా మొదటి కవితా సంపుటి పేరు థూ అని శిఖామణి గారికి చెప్తే, ఈ పేరు అంత బాగుండదు, అంటే నా నిరసనని క్యారీ చేసే పదం కాబట్టి నేను ఇదే పెడతాను అని నగేష్ బాబు అన్నప్పుడు శిఖామణి అలా కాదు, అది బాగానే ఉంది, కానీ ఒక పుస్తకం షాపులో ఉన్నప్పుడు పలానా పుస్తకం కావాలి, ఏమని అడగాలి పుస్తకాన్ని, నీ పుస్తకాన్ని గురించి అని చదివి చెప్పి తర్వాత వెలివాడని ఖాయం చేయడం జరిగింది. దీంట్లో వరద అనే కవితలో ఈ నీళ్ల సాక్షిగానే కదా కృష్ణానది జాలర్లు ఎన్కౌంటర్లో బూడిదైంది, ఈ నీళ్ల పాడి మీదే కదా చుండూరు శవాలు నొరగలై తేలింది, ఈ నీళ్ల సిల్లకంపలకే కదా చీమకుర్తి చెల్లెళ్ళు మానాలు పేలికలై వేలాడింది, ఈ నీళ్ల కోసమే కదా అమరావతి నాగేశ్వరరావు తల నరబలి కత్తికి తెగి బావిలో ఒలికింది, ఇప్పుడు నీళ్లు బాల్యపు కత్తి పడవల్ని మోసే అలల బోయిల్లా లేవు. అంటే నీటిని కాల్పనిక దృక్పథంతో ఒక బాల్య అనుభూతుల్లోంచి నీటిని మనం చూసారు, అలల్ని చూసిన సందర్భం మనకు ఉంది. కలిగినోళ్ల నల్లాలకో దేవుళ్ల పాదాలు కడగటానికో తప్ప నిరలిచ్చిన మన బతుకు గొంతులోకి కనీసం చినుకు చూపైన విడవని ఈ రాతి నీళ్లకి కాసింత తడి అద్దుదాం రండి, భగీరథులమై తిరగబడదాం రండి, దేవుళ్ల సిగలెక్కి కూకున్న దెయ్యపు నీళ్లని పంట కాలువల్లోకి పారబోద్దాం రండి అని వరద అనే కవిత్వంలో, అంటే నీటి కేంద్రంగా దళితుల మీద జరిగిన దాడులు కావచ్చు, అంటరాని వివక్ష కావచ్చు, ఆయన చాలా స్పష్టంగా రాశాడు. అలాగే వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నో డ్రాప్ టు డ్రింక్ అనే మనకి ఇంగ్లీషు కవి చెప్పిన వాక్యం తెలుసు. అలా ఇవాళకి చాలా మంది కొన్ని ప్రాంతాల్లో దళితులు నీళ్లు తాగడానికి కూడా అవకాశాలు లేవు. మనకి కోయిలని కోయిల, హంస అంటే మనుషులకే కాకుండా పక్షులకు కూడా అంటరాతనాన్ని ఆపాదించారు. మనుషుల్లో వీళ్ళు నీచులు, వీళ్ళు ఉత్తములు, వీళ్ళు మధ్యములు అని విభజించినట్లుగానే కులాల వారీగా, మతాల వారీగా పక్షులను కూడా విభజించారు. ఇది ఉన్నతమైన పక్షి, ఇది నీచమైన పక్షి అని కోయిల, హంస కొన్ని కవి సమయాలను క్రియేట్ చేశారు. దళిత కవులు దాన్ని ధిక్కరించారు. కాకిని కాకి యొక్క ఒక సామాజిక తత్వాన్ని గ్లోరిఫై చేస్తూ నగేష్ బాబు కాకి అనే కవిత కూడా రాశాడు. అంటే ఒక ప్రత్యామ్నాయ కవిత దృష్టి నగేష్ బాబులో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అస్పృశ్య కల్మషాన్నలా రెక్కలకెత్తుకు ఎగురుతుంటే పుండైపోయిన అర్రు మీద కత్తిలా కోసే కోడి మానుని మౌనంగా మోసే దొరోళ్ల కర్రెద్దే గుర్తుకొస్తుంటుంది. కలలన్నీ గూడు ముళ్ళకి చీరి కన్నీరు ఓడుతుంటే, ఆకలి కేకలన్నీ చెవిటాడి ముందు శంఖారావాలవుతుంటే, తెగుతున్న సహనపు కంఠాన్ని కూడదీసుకుని ఎన్ని దిగంతాలన్నిటినీ పలకరించింది, ఎన్ని పోరుపాటలనని ప్రతిధ్వనించింది. బతుకు సంగీతాన్ని వినలేనోళ్లంతా చేరి ముక్త కంఠంతో దీనిది అసలు గొంతే కాదన్నారు. పాట కాదు కదా ఇది కాకి గోల అని చెవులు మూసుకున్నారు. చీకటి తప్ప కాంతి స్పర్శే ఎరుగని అంధులంతా చేరి దీనిది అసౌందర్యం అన్నారు, అశుభమన్నారు. ఈ ఆర్య పంజరంలో ఈ కాకి ఎన్ని ఆకలి చీకటి యుగాలు గడిపిందో కదా. ఆయన ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని ఈ పిచ్చి పిట్ట ఎవడి ఆత్మశాంతి కోసమో ఓ ఎంగిలి ఆత్మవేషం వేసుకొచ్చి ఎందరో లుబ్ధులు తద్దినాల పిండాల్ని ముట్టి ఎన్ని కర్మకాండల పల్లేర్ల మీద నవ్వుతూ నడిచి వెళ్ళిందని.
ఈ అలగాపెట్ట ఈ మధ్య ఏ వీరుడి సమాధిపై మొలిచిన ఏ చివురు కొరికిందో కానీ ఇప్పుడు తన రెక్కలకెత్తుకు కొత్త ఆకాశాన్ని మోసుకొస్తుంది. తన రెప్పలు తెరిచి కొత్త దేశాన్ని ఆవిష్కరిస్తుంది. హంసల 6 నెలలు కాదు, బతికితే కాకిలాగా కలకాలం బతకాలంటుంది అని కాకి యొక్క ఔన్నత్యాన్ని కవిత్వీకరించాడు మద్దూరి నగేష్ బాబు ఈ కవిత్వంలో. అలా ఆయన ప్రతిదానికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయ దృష్టితో ఆయన స్పష్టంగా కవిత్వం రాశాడు. అలాగే మైల అనే కవితలో ఆయన ఈ అంటరానితనం యొక్క తీవ్రతని, అసలు ఏది మైల, ఆయన సాలిలాక్ పొయిటిక్ టెక్నిక్ అని ఒక ఎదుటి వాళ్లతో మాట్లాడుతున్నట్టుగా కవిత్వాన్ని ప్రారంభిస్తాడు. అంటే ఒక పొయిటిక్ మోనోలాగ్ లాగా, ఒక ఏకపాత్రాభినయం లాగా కవి నగేష్ బాబు మాట్లాడతాడు. అవునులే అంటే నాటకీయత ఇది, అవునులే మీరు చెప్తారు మీరంతేలే అనే ఒక నాటకీయ ప్రతీక పదాన్ని తీసుకొని కవిత్వాన్ని మొదలు పెడతాడు. అంటే బాగా అణగారిన ప్రజల సంభాషణల దగ్గరకు భాషను, కవిత్వాన్ని తీసుకొచ్చాడు నగేష్ బాబు. దళిత కవిత్వం దళితులకు అర్థం కావాలి కదా, వాళ్ళ పలుకుబడిని, వాళ్ళ నుడికారాన్ని, వాళ్ళ భాషని వచన కవిత్వంలోకి తీసుకొచ్చిన ఘనత మద్దూరి నగేష్ బాబుకి దక్కుతుంది. మిగతా దళిత కవులు ఆ పని చేశారు. అంటే మధ్య తరగతి జీవితాల చుట్టూ తిరిగే డిక్షన్ని, కవిత్వంలో డిక్షన్ని, మధ్య తరగతి జీవితాలకే పరిమితమైన కవిత డిక్షన్ని మాలమాదిగల పల్లెల్లోకి తీసుకొచ్చాడు మద్దూరి నగేష్ బాబు. అవునులే మీరు మమ్మల్ని ఎట్టా ముట్టుకుంటారు, అరేబియా కన్నా లోతైన ఆకాశాన్ని ఎవరైనా అంటుకోగలరా, అంతరంగం కన్నా ఎత్తైన పాలపుంతని ఎవరైనా తాకగలరా, అసలు చేతులుండాలి కదా, ఒక గొప్ప మానసిక వైశాల్యం కావాలి కదా, స్పృశించాలన్న స్పృహ ఉండాలి కదా, నరనరాన నెత్తురుండాలి కదా, ఎక్కడైనా ఎవరిదైనా నెత్తురొక్కటేనని ఒప్పుకోగల దమ్ముండాలి కదా, మరి మీ బావుల్లో మమ్మల్ని నీళ్ళెట్లా చదువుకొనిస్తారు అని స్పష్టమైన ఒక వాదనా పటిమతో, ప్రాబల్య వర్గాలతో, ఈ ఆధిపత్యం జిన్నించుకున్న మానవులతో మాట్లాడుతున్నట్టుగా నగేష్ బాబు కవిత్వం మనకి కనబడుతుంది. కాబట్టి నగేష్ బాబు కవిత్వం గాని, దళిత కవిత్వం గాని, ఇది ఒక కులం గురించి రాసిన కవిత్వం కాదు, కుల నిర్మూలన వాదాన్ని తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చిన కవిత్వము. అలాగే ముఖ్యంగా ఇవాళ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది చాలా అవసరం. ఇవాళ నువ్వు గాంధీజంతో రాస్తావా రాసుకో, నువ్వు మార్క్సిజంతో రాస్తావా రాసుకో, నువ్వు మావోయిజంతో రాస్తావా రాసుకో, నువ్వు అంబేద్కరిజంతో రాస్తావా రాయి, కానీ ఈ వాదాలకన్నింటికీ దండలో దారంలాగా రాజ్యాంగ నైతికత అనేది ఉంది. ఇవాళ ఆధునిక కవి, ఇవాళ సమకాలీన కవి ఈ రాజ్యాంగ నైతికత కవిత్వంలోకి తీసుకురాగలిగితే అతను గొప్ప కవి, అతను ప్రజాకవి. రాజ్యాంగ విలువల్ని కవిత్వంలోకి బట్టవాడా చేస్తే అతను దేశభక్తి కవిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నగేష్ బాబు నిజమైన దేశభక్తి ఉన్నటువంటి కవి. అందుకని ఆయన చెప్పాడు, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని కావడిలో మోసినట్లుగా నేను నా దేశాన్ని మోస్తాను అని చెప్పాడు. స్పష్టంగా ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఇక్కడ జీవనదులు పక్క నెత్తుటి కాలువల సాక్షిగా, ఆకలి సాక్షిగా, దరిద్రం సాక్షిగా, అసమగ్ర జీవనాల సాక్షిగా దీన్ని నేను ప్రేమిస్తున్నాను. అతి శీతాకాలపు మధ్యరాత్రి పూట ఇది నన్ను వీధుల్లోకి గెంటివేసి ఉండొచ్చుగాక, ఇది పులికూరలున్న హంస అయితే అయి ఉండొచ్చుగాక, సిద్ధార్థుణ్ణి కదా గాయపడుతూ అయినా దీనికి సేవ చేయక తప్పింది కాదు, నేను దీన్ని ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను దూరం నెట్టింది, నా పట్ల దుర్మార్గమైన వివక్ష చూపింది ఈ సమాజం, అయినా ఈ సమాజాన్ని నేను ప్రేమిస్తాను. సావుని నెత్తుకెత్తుకు తిరగక తప్పింది కాదు, ఒక్క పాల చుక్కైనా రాలుస్తుందేమోనని దీని బలమైన రొమ్ములకేసి నా బీడు గొంతును తెరిచే ఉంచాను, కానీ ఇది నన్ను చెరబట్టింది, నన్ను నరికి పోగులేసి బదాట్లో అమ్ముకుంటుంది. ప్రవక్త కుష్ఠిరోగిని ప్రేమించినంత ఔదార్యంగా నేను దీన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఈ సమాజాన్ని నేను ప్రేమిస్తాను. ఎలా? ఒక ప్రవక్త కుష్ఠరోగిని ప్రేమిస్తాడు, ఒక వైద్యుడు కుష్ఠరోగినే ఇష్టదైవంగా ప్రేమిస్తాడు. అలా నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, నా సమాజాన్ని ప్రేమిస్తాను. ఇది నా బతుకులో ఏ వైద్యము మాన్పలేని పచ్చిపుండు, దీని గుండెల్లో మానుముఖమే ఎరుగని పచ్చని గాయాన్ని నేను. ఈ గాయం మానదు, కులం అనే గాయం మానదు. ఇది ఈ గాయం చేసిందైనా నేను ఈ దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటాను. శ్రవణ కుమారుని కదా, గుండె కావిట్లో దీన్ని మోయక తప్పింది కాదు. బతకాలన్న కోరిక శిశుపాలుడైతే ఇదో సుదర్శన చక్రమై గొంతు తగ్గొస్తూ ఉంది. ఒక పక్క అంగుళాన్ని విడగొట్టిన
చరిత్ర చుండూరై బతుకు బొంబాయి అయినా దీన్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. వైద్యుడు రోగిని ప్రేమించినట్లు, కాపరి తన కుంటి గొర్రె పిల్లను ప్రేమించినట్లు, మంచాన పడిన తల్లిపై ఒక్కగానొక్క కొడుకు మమకారమంత సహజంగా దీనిని నేను ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ నా తల్లిని ఇలా దీర్ఘరోగిగా మార్చినోళ్ళనే నేను ద్వేషిస్తున్నాను. తల్లిపైన ద్వేషం కాదు ఇక్కడ చెప్పాడు స్పష్టంగా. ఎప్పుడైనా కవి శత్రువు వైపు నిలబడి యుద్ధం చేయాలి, చీకట్లో యుద్ధం కాదు. కాబట్టి ఇక్కడ శత్రువు తల్లి దేశమాత కాదు, దేశమాతని ఇలా తయారు చేసిన దేశద్రోహులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం నాది. కాబట్టి నా తల్లిని ఇలా దీర్ఘరోగిగా మార్చిన వాళ్ళనే నేను ద్వేషిస్తున్నాను. ఆ రోగ క్రిముల్ని సమూలంగా నాశనం చేసే పనిలోనే నేను ఇప్పుడు ఊపిరాడకుండా ఉన్నాను. ఇది సాహిత్యం యొక్క ప్రయోజనం. కవిత్వం యొక్క పరమ ప్రయోజనం ఇది. రోగ క్రిముల్ని వెంటాడటం, రోగ క్రిముల్ని చంపటం అనేది, రాజ్యాంగ నైతికతను దానికి ఊపిరిపోయటం మధుర్ నగేష్ బాబు యొక్క కవితా తత్వంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ చెప్పినటువంటి ఆర్థిక సమానత్వము, సాంఘిక సమానత్వము, రాజకీయ సమానత్వం మధుర్ నగేష్ బాబు కవిత్వ తత్వంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఇవాళ కవి తన దేశాన్ని, తన సమాజాన్ని, తన ప్రజల్ని ఎలా ప్రేమించాలో మధుర్ నగేష్ బాబు ఒక పాఠంగా చెప్పాడు. ఇవాళ ఫేస్బుక్ కవులు వాళ్ళు దేని మీద వస్తూ రాయాలి కవిత్వం అంటే, ఒకసారి మధుర్ నగేష్ బాబుని, పైడి తెరేష్ బాబుని, ఒక సతీష్ చంద్రని, ఒక లక్ష్మీ నరసిని, ఒక కాజాని, ఒక శిఖామణిని చదివితే, ఒక తంగిరాల సోనిని చదివితే అర్థమవుతుంది వాళ్ళకి. ఒక చెల్లపల్లి స్వరూపురాన్ని, ఒక వినోదుని, ఒక జూపాక సుభద్రని, ఒక వేముల ఎల్లయ్యని చదవాలి. అలా నగేష్ బాబు కవిత్వం స్పష్టంగా శత్రువు గుండెను గురి చూసి యుద్ధం చేస్తాడు. ఆయన వస్తువులు కూడా మనకి అలంకార శాస్త్రంలో అపూర్వ నిర్మాణ క్షమ అంటే ఒక అంతకుముందు ఏ కవి స్పృశించినటువంటి అంశాలు తీసుకోవాలి. కవి ఫుట్పాత్ మీద కవిత్వం రాశాడు, బంజారా హిల్స్ మీద, అనేక అంశాల మీద మధుర్ నగేష్ బాబు స్పష్టమైన వాదనా పటిమతో, అంటే ఎక్కువ ఇమేజెస్ లేకుండా, పాఠకుడికి అర్థం కాకుండా, పాఠకుడిని గంగవీరులు ఎత్తించకుండా, పాఠకుడు హాయిగా అర్థం చేసుకునేలాగా, పాఠకుడు స్ఫూర్తి పొందేలాగా, పాఠక విధేయంగా మధుర్ నగేష్ బాబు కవిత్వం రాశాడు. ప్రధానంగా మధుర్ నగేష్ బాబు కవిత్వంలో దళిత స్త్రీ గురించి, దళిత స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి బహుముఖీనమైనటువంటి వివక్ష గురించి, అంటే ఒక ఉల్లి పొర, ఒక పొర కింద ఒక పొర ఎలా ఉంటుందో దళిత స్త్రీ కేంద్రంగా వివక్ష కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనకి 30వ దశకంలోనే సురవరం ప్రతాపరెడ్డి గారు ఎంతకాలం మీరు బుచ్చమ్మల గురించి, వెంకమ్మల గురించి, ఉన్నత వర్గాల స్త్రీల గురించి రాస్తారు, శ్రామిక గ్రామీణ వ్యవసాయం చేసుకునే స్త్రీల గురించి ఎందుకు మీరు కవిత్వం రాయరు అని 30వ దశకంలోనే సురవరం ప్రతాపరెడ్డి కవుల్ని ప్రశ్నించారు. కాబట్టి మధుర్ నగేష్ బాబు దళితుల్లో దళితురాలైనటువంటి దళిత స్త్రీ యొక్క బహుముఖీన వివక్షని చాలా ఆర్ద్రంగా కవిత్వీకరించాడు అనేక సందర్భాల్లో. దాంట్లో ప్రముఖమైంది అలగా తల్లి అనే ఒక కవిత. మనకి తెలుగు కవులందరూ కూడా అమ్మ గురించి రాయన వాళ్ళు ఎవరు బహుశా ఉండరు. అమ్మ యొక్క మాతృత్వాన్ని, అనురాగాన్ని గ్లోరిఫై చేసిన వాళ్ళు మనకు కనపడతారు కవులందరూ కూడా. కానీ మధుర్ నగేష్ బాబు దళిత స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి ఒక దుర్భరమైన వివక్షని కవిత్వంగా రాశాడు. ఏ ప్రభుత్వాసుపత్రి శవాల కొట్టు ముందైనా ఒక కన్నీటి మడుగును చూశారా, అది మా అమ్మే. ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావు బండకు నోచుకొని బొంద మీద మొలిచిన ఏకాకి సిలువను చూశారా, అది మా అమ్మేనండి. మా అమ్మ యశోద కాదు, అలాగని కౌసల్య కాదు. ఆకలై గుక్క పట్టి ఏడుస్తున్న నన్ను ఎత్తుకుని చందమామని చూపిస్తూ వెండి గిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మా అమ్మ. నూగుజుడీల కోసం మారాం చేస్తే 4 తన్ని కసురుకుందే కానీ కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ. ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడలేదు. అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు, కడుపులో చల్లకదని క్షీరమాతలు. మా అమ్మదే ఉందండి, అసే ఉసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది, లంచముండా అని తప్ప గౌరవ వాచకానికి నోచుకోనిది, బతుకంతా గుక్కెడు గంజినీళ్ల కోసమే దిగులుపడి నీలాపడ్డ పిచ్చిది. అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా, లక్షణాలు ఒదుగుతాయంటారా అని ఒక ప్రాబల్య వర్గానికి
చెందిన స్త్రీకి, ఒక దళిత స్త్రీకి ఉండే ఉండే వ్యత్యాసాన్ని చాలా అద్భుతంగా వ్యక్తీకరించాడు నగేష్ బాబు. అందరి తల్లులు ఆదమర్చి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలి తల్లి పంట కుప్పల మధ్య పరాభవం అయిపోయింది. ఉన్నతరులంతా ఉత్తమ మాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడతల్లి గుప్పెడు నీళ్లు తాగినందుకు జరిమానాలు కొడుతూ ఉంది అంటే అంటూ దళిత స్త్రీ యొక్క దుర్భరమైన వేదనని అద్భుతంగా కవిత్వీకరించాడు నగేష్ బాబు. ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుంది. ఎవరికైనా జోల పాడుతుంది అమ్మ, పాలు తాపిస్తుంది, కానీ మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో నాకు గుర్తొస్తుంది. కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాకా ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకు రాని నా మరడు తల్లి మీద ఏమి రాయమంటారండి అని దళిత స్త్రీ గురించి, చాలా దుర్భరమైన వేదన గురించి మద్దూరి నగేష్ బాబు ఆ డిక్షన్ తోనే, ఆ దళిత స్త్రీ యొక్క మాట్లాడే పరిభాషతో, ఆ భాషతోనే కవిత్వం రాశారు. అలా రచ్చబండ అనే ఒక లాంగ్ పోయం కూడా ఒక గ్రామీణ దళిత స్త్రీ భూస్వాముల ఆధిపత్యం కింద ఎలా నలిగిపోతుందో శారీరకంగా, మానసికంగా, పొలాల్లో నాట్లేసే కూలి తల్లుల దుర్భరమైన జీవితం, అక్కడ ఉండే కామాంధుల, భూస్వాముల, ఆ పెత్తందారుల మధ్య ఎలా నలిగిపోతుందో రచ్చబండ అనే దీర్ఘ కవి ద్వారా నగేష్ బాబు రాశాడు. అలాగే ఆయన కవితల్లో బాగా పెయిన్ఫుల్ పోయం దేవుడు పెళ్ళాము. ఒక బసువిని ఆ మహదేవమ్మ అనే ఒక బసువిని హింసిస్తారు 3 రూపాయల బాకీ ఇవ్వలేదని. ఆ నేపథ్యంలో ఒక దేవుడు పెళ్ళామనే కవిత, నేనయ్య సజ్జలగూడెం మహదేవమ్మని మీ పురులు అంటే ఆవిడ అంగాలను కోసేస్తారు ఆ సజ్జలగూడెం మహదేవమ్మ. దాన్ని చాలా పెయిన్ఫుల్ గా, నేనయ్యా మీ సజ్జలగూడెం మహదేవమ్మని మీ పురులు గాదిలు గొడ్డాళ్ళు అయిపోతే జుట్టు ఇరబోసుకొని వేపమండలు కట్టుకొని వీధి వీధిన చిందేసుకుంటూ తిరిగి నా బండ బతుకును చూపించి మబ్బుల్ని కరిగించి మీ నెరలిచ్చిన పొలాలకి వానలు మోసుకొచ్చానే ఆ బస్విని బాబు అని రాస్తూ, చివరిలో మానవంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని, ఈ చినిగిపోయిన రైక మొక్కను ఎక్కడి నుంచి తెచ్చుకునేదిరా, కుచ్చు నరాల పోటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని, నా గుండి పీకలనే కొరికేసినావే నా పిల్లగాడికి పాలెట్టా కూడిపోయేదిరా అని చాలా ఆగ్రహంతో నగేష్ బాబు దళిత స్త్రీ యొక్క వేదనని ఆయన కవిత్వీకరించాడు. అలాగే ఆయన ఒక గొప్ప, అలాగే పుట్ట అనే ఒక లాంగ్ పోయం నగేష్ బాబు తీసుకొచ్చాడు. గోదావరిని అంటే గోదావరిని ఒక బ్రాహ్మణీయ ఆధిపత్యానికి ప్రతీకగా తీసుకొని, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా ధ్వనించే రాజమహేంద్రని మనకు ఆరుద్ర లాంటి వాళ్ళు పాటలు రాశారు. కానీ ఆ గోదావరిని విభిన్నంగా చిత్రిస్తూ గోదావరి అనే ఒక లాంగ్ పోయం కూడా నగేష్ బాబు రాయటం జరిగింది. తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఆయన కవిత్వం రాయాలి. వ్యక్తిగత ఇమేజ్ కంటే సామూహిక ఇమేజ్ ద్వారానే వ్యవస్థలకి గౌరవం వస్తుంది అని బలంగా విశ్వసించాడు మద్దూరి నగేష్ బాబు. అందుకనే ఆయన గొప్ప ప్రయోగం చేశాడు. ఒకటి, కాస్త సిగ్గుపడదాం అనే ఒక గొప్ప సంకలనాన్ని తీసుకొచ్చాడు. అంటే దళితుల్ని అణిచివేసినటువంటి ఒక బ్రాహ్మణుడు, ఒక రెడ్డి, ఒక కమ్మ, ఇలా ఉన్నత వర్గాల నుంచి ఒక ప్రగతిశీల కవుల్ని మనం వాళ్ళని వేధించినందుకు, బాధించినందుకు, అణిచివేసినందుకు మనం కాస్త సిగ్గుపడదాం అని ఒక రామిరెడ్డి, ఒక హెచ్ఆర్కే, ఒక సుజాత పట్టవారి లాంటి అగ్రకుల కవులు వాళ్ళు పరివర్తనతో మనం కాస్త సిగ్గుపడదాం ఈ సమాజాన్ని అంటరానితనంతో చూసినందుకు అని వాళ్ళు రాసిన కవితల్ని, ఆ పరివర్తనతో, ఆ గుణాత్మకమైనటువంటి పరివర్తనతో రాసినటువంటి కవితల్ని సేకరించి కాస్త సిగ్గుపడదాం అనే పేరుతో నగేష్ బాబు కాజా తీసుకొచ్చాడు. అది తెలుగు సాహిత్యంలో కూడా గొప్ప ప్రయోగంగా మనం భావించవచ్చు. అంటే కేవలం దళితులు తమ వేదనను చెప్పుకోవడం కాకుండా, దళితేతర వర్గాల్లో ఉండే ప్రగతిశీల కవులు ఉన్నారు, దళిత వాదాన్ని సమర్థించే కవులు ఉన్నారు, కుల నిర్మూలనని, వర్గ నిర్మూలనని సమర్థించే కవులు ఉన్నారు, ఆ నిర్మూలన కోసం జీవితాలను త్యాగం చేసిన పోరాట యోధులు ఉన్నారు అని గ్రహించి మద్దూరి నగేష్ బాబు కాస్త సిగ్గుపడదాం అనే కవితను కూడా, ఒక సంకలనాన్ని కూడా తీసుకొచ్చాడు. అది కూడా చాలా గొప్ప సంకలనం. అలాగే అంబేద్కరిస్టు ప్రేమ కవిత అనే ఒక శీర్షికతో మద్దూరి నగేష్ బాబు విడి ఆకాశం అనే ఒక 40 మంది కవులు కుల నిర్మూలన దృక్పథంతో, కులాంతర వివాహాలు ప్రోత్సహించాలనే ఒక దృష్టితో రాసినటువంటి కవిత్వాన్ని విడి ఆకాశం అనే పేరుతో
ఇది అసలు అంబేద్కరిస్టు కవిత్వము. విభిన్న కులాల మధ్య, విభిన్న వర్గాల మధ్య కులాంతర మతాంతర వివాహాలు జరగాల్సిన అవసరం ఉంది అనే ఒక అంబేద్కర్ చూపుతో కవితలు రాసిన చాలా మంది కవుల కవితల్ని మద్దూరి నగేష్ బాబు కాజా సేకరించి విడి ఆకాశం అనే శీర్షికతో దానికి అంబేద్కరిస్టు కవిత్వం అనే పేరు పెట్టి ఆయన తీసుకొచ్చాడు. అది గొప్ప ప్రయోగంగా మనం భావించవచ్చు. అలాగే నగేష్ బాబు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే సంకర కవిత అనే ఒక ప్రయోగాత్మకమైనటువంటి పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు. రాణి శివశంకర్ శర్మ అనే ఒక బ్రాహ్మణ్, ఒక మద్దూరి నగేష్ బాబు వాడక ప్రతినిధిగా వీళ్ళిద్దరూ కలిసి ఊరు వాడ అనేటువంటి ఒక గొప్ప సంకర కవిత అనే పేరుతో, తెలుగు సాహిత్యంలో కవిత్వంలో అసలు సంకర కవిత అనే పదం లేదు కాబట్టి ఆ రకమైనటువంటి దృష్టితో ఒక ప్రతీకాత్మకంగా ఒక ధిక్కారంతో సంకర కవిత అనే కవితా సంకలనాన్ని కూడా తీసుకొచ్చాడు. తర్వాత నరలోక ప్రార్థన, అలాగే లోయ అనే కవితా సంపుటి కూడా తీసుకొచ్చిన నగేష్ బాబు తీసుకొచ్చాడు. పుట్ట గోదావరి కవితలు కూడా ఒక అద్భుతమైన తాత్విక దృక్పథంతో రాసినటువంటి కవితలు దీంట్లో మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. అయితే మద్దూరి నగేష్ బాబు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కవి కాబట్టి ఆ మతానికి సంబంధించిన ప్రతీకలను తీసుకున్నాడు. అంటే క్రిస్టియన్ పరిభాషను తీసుకొని, దళితుల్లో ఎక్కువ మంది క్రిస్టియన్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలంటే పౌరాణిక ప్రతీకల కంటే భిన్నంగా క్రిస్టియన్ ప్రతీకలను తీసుకొని కవిత్వం రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగు కవిత్వానికి క్రిస్టియన్ నేపథ్యం నుంచి వచ్చిన కవులు ఆ మతైక దృష్టిని కాకుండా ఆ డిక్షన్ మాత్రం తీసుకొని కవిత్వాల్లో ఒక మొనాటిని బద్దలు కొట్టిన సందర్భం కూడా తెలుగు కవిత్వంలో మనం చూడొచ్చు. అలా నగేష్ బాబు కవిత్వం ఒక క్రిస్టియన్ డిక్షన్ తో, అంతకుముందు శ్రీశ్రీ లాంటి వాళ్ళు పురాణ ప్రతీకలను తీసుకొని కవిత్వం రాసిన సందర్భం మనకి ఉంది. దళిత కవులు ఈ పురాణ ప్రతీకలను వ్యతిరేకంగా ఎవరైతే ఈ పురాణ పురుషులు ఉన్నారో వాళ్ళని ఒక ప్రతీఘాత శక్తులుగా, వాళ్ళని నెగిటివ్ సింబల్స్ గా మార్చి పురాణాల్లో ఉన్న దళిత పాత్రల్ని నాయకులుగా చిత్రిస్తూ కవిత్వం రాసిన సందర్భం కూడా మనకి దళిత కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది. శంభుకుడు రాముడిని ఏకలవ్యుడు ద్రోణుడు బొటన వేలును గొడ్డలతో నరుకుతున్నాడు అని ఏకలవ్యుణ్ణి, శంభుకుణ్ణి, బలిని నాయకులుగా తీసుకొని కవిత్వం రాసిన సందర్భం కూడా, పురాణ ప్రతీకలను మార్చి రాసిన సందర్భం కూడా మనకి ఉంది. దానికి భిన్నంగా నగేష్ బాబు క్రిస్టియన్ ప్రతీకల్ని తీసుకుని కవిత్వం రాయటం కనబడుతుంది. అలాగే ఆయన స్పష్టమైనటువంటి అంబేద్కర్ దృక్పథంతో ఆయన కవిత్వం రాసిన టైటిల్స్ కూడా ఇచ్చుట అవమానములు ఉచితముగా చేయబడును అని ఇలా చాలా భిన్నంగా ఆయన శీర్షికలు కనబడతాయి. ప్రతి శీర్షికలో ఒక భిన్నత్వం మనకి కనబడుతుంది. అలాగే చాలా మంది మరాఠీ కవుల కవిత్వాన్ని నగేష్ బాబు తెలుగులోకి తీసుకొచ్చాడు. ఒక ప్రియా అర్జున్ డాంగే కావచ్చు, అరుణ్ కాంబ్లే కావచ్చు, అలాగే దయా పవార్ కావచ్చు, బాబురావు బగుల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ కవిత్వాన్ని కూడా, అంటే మరాఠీలో ఉన్న దళిత భావధారని తెలుగులోకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మద్దూరి నగేష్ బాబు స్పష్టంగా అంబేద్కరిస్టు దృక్పథంతో, కుల నిర్మూలన దృక్పథంతో కవిత్వం రాశాడు. రాజ్యాధికార భావన, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం అనేది ఒక మాస్టర్ కీ లాంటిది అని చెప్పిన సందర్భం మనకు తెలుసు. కాబట్టి ఆ రాజ్యాధికార భావనని, ఆ కుల నిర్మూలన వాదనని, అంబేద్కరిస్టు ఆలోచన విధానాన్ని కవిత్వంలో ప్రచారం చేశాడు మద్దూరి నగేష్ బాబు. అది ఆయన కవిత తత్వంగా మనం భావించవచ్చు. ఒక కవికి స్పష్టమైన రాజకీయ దృక్పథం అవసరం, అలాగే స్పష్టమైన కళాతత్వ దృక్పథం అవసరం. మావో రాజకీయంగా ఎంత గొప్ప కవిత్వం అయినా సరే కళాతత్వ భరితంగా ఉంటేనే ఆ కవిత్వానికి విలువ ఉంటుంది. అలాగే కేవలం శిల్ప సుందరంగా కవిత్వం ఉంటే దానికి ప్రయోజనం లేదు. స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉండాలి, స్పష్టమైన లక్ష్యం ఉండాలి అని చెప్పాడు. అలా మద్దూరి నగేష్ బాబు స్పష్టమైన లక్ష్యం కుల నిర్మూలన, అంబేద్కర్ తాత్విక దృష్టి. ఆయన ప్రశ్న వేసి దానికి జవాబు చెప్పాడు. ఈ మబ్బులు, ఈ ఉక్కలో ఒక గాలి తెర కావాలి, ఈ ఎడారిలో గుక్కెడు నీళ్లు కావాలి, ఈ చలిలో కణికడు నిప్పు కావాలి, ఈ పాతాళంలో బెత్తెడు ఆకాశం కావాలి, ఈ దేశంలో చారెడు నేల కావాలి, ఇస్తావా? ఈ మబ్బులు తొలగిపోవాలి, ఈ గోడలు కూలిపోవాలి, ఈ మౌనం పగిలిపోవాలి, ఒక స్పర్శ కావాలి, గుండెలు చేతులైన దేహ చాలనం కావాలి, ఊరికి వాడకి మధ్య నెత్తుటి గూడు అల్లుకోవాలి, బ్రహ్మజముడు ముళ్ళు అలుముకున్న నీలో ఒక మనిషి కావాలి. ఏం కావాలి? నువ్వు కావాలి.
నీ గుండెలో నాకు చోటు కావాలి, నీ ఇంట్లో నేను చెయ్యి కడగాలి, నా గుడిసెకొచ్చి నువ్వు పిల్లని అడగాలి, మనం చుట్టాలం కావాలి, అన్నిటికీ మించి నా సింహాసనం నాకు కావాలి, ఇస్తావా అని స్పష్టంగా రాజ్యాధికార భావనతో ఆయన కవిత్వం రాశాడు. కాబట్టి అంబేద్కర్ తత్వమే నగేష్ బాబు కవిత తత్వంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయన చాలా ప్రయోగాలు కూడా చేశాడు. మనకి ప్రాంసర్ నోటు డిక్షన్ మనకు తెలుసు. ప్రాంసర్ నోటును ఆయన తిరగ రాశాడు. అంటే దళితవాద నేపథ్యంలో, దళితవాద తాత్విక దృక్పథంతో ఆ వాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రాంసరీ నోటు అనే కవిత రాశాడు. చాలా విభిన్నంగా ఉంటుంది. 1985వ దశకం ఒకనొక జనవరి నెల 9వ తేదీన ఆసియా ఖండం, భారతదేశ వాస్తవ్యులు దుడ్డు శంభూకుని కుమారుడు దుడ్డు వందనం మరియు కంచకచర్ల ఏకలవ్యుడి కుమారుడు కంచకచర్ల కోటేశు, డిటో ఖండం డిటో దేశం వాస్తవ్యులు వేదాల వాదయ్య కుమారుడు వేదాల మనువుకి రాయించి ఇచ్చిన ప్రాంసరి నోటు. మేము మా అస్పృశ్యత కారణంగా, మా దరిద్రం కారణంగా, తమరు మా తలపై నిష్కారణంగా పెట్టిన కులం తక్కువ తలపు ముళ్ళ కిరీటం కారణంగా చండాలురమై, అంటరాని వారమై, అంచుతులమై, నీచులమై, పంచములమై, కడజాతి వారమై ఇలా ఉన్నాం అంటూ రాస్తూ ఆయన చివరిలో ఆ ప్రాంసరి నోట్ ఇలా ముగిస్తాడు. ఈ దళిత చైతన్య యుగమునందు కూడా తమరు తమ వారసులు కించిత్తైనను మార్పు చెందక ఇంకా మా పాలిట దశావతారాలై, మా బతుకులకు పట్టిన గ్రహణాలై, మానవ మేధ మర్మాతి మర్మ ఖగోళ రహస్యాల్ని సైతం అల్పాచమనం చేసినంత సులువుగా ఛేదిస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు మనువులుగానే కొనసాగుతున్న కారణంగా మేము ఇంకా చెంపలు చూపించే యేసు ప్రభువులో కానందున క్రింద పేర్కొన్న సాక్షుల సమక్షంలో తమరికి తమ వారసులకు మేము పడి ఉన్న అప్పును మీరు గాని, మీ ఆనువంశికత పొందిన వారు కానీ ఇక ముందు ఏ క్షణమున చెలరేగినా అందుకు 1,000,000 రెట్లు చక్ర వడ్డీతో కలిపి తీర్చగల వారము. ఇది మా సమ్మతిని వ్రాయించి ఇచ్చిన ప్రాంసరీ నోటు. ఇట్లు బొటన వేలు లేని కారణంగా దుడ్డు వందనం పాదముద్ర, కంచుకచర్ల కోటేశు పాదముద్ర. ఇందుకు సాక్షులు అంతఃపురాల నిషాలోనే సోలిపోయిన చరిత్ర వ్రాలు. ఇంతవరకు బీభత్సమైన వర్తమానాన్నే గాక ముందు ముందు కులరహిత భవిష్యత్తును చూడనున్న కాలం వ్రాలు. దస్తూరి, భీమ్రావ్, రామ్జీ, అంబేద్కర్ది. ఇలా ప్రతిదాన్ని తిరగ రాశాడు మద్దూరి నగేష్ బాబు తన కవిత్వం ద్వారా. అలాగే ఆయన కొత్త ప్రతీకల్ని తెలుగు కవిత్వం డిక్షన్ లోకి తీసుకొచ్చాడు నగేష్ బాబు. ఆయన కల్పవృక్షము, కామధేను ఇవి పురాణ ప్రతీకలు. వీటిని నెగిటివ్ సింబల్స్ గా వాడాడు. ఊరు తాగి అడ్డంగా పడి ఉన్న కామధేనువులాగా ఉంటుంది అంటాడు. పవిత్రత అనే పదాన్ని కనుగొన్న వాణ్ణి ఖైమా కొట్టి కోయిళ్లకు, హంసలకు వేయాలి అంటాడు. కాకుళ్లకు, గద్దలకు అనడమాట. అలాగే అడవి కాసిన వెన్నెల, అలాగే దున్నపోతు మీద కురిసిన వాన ఇలా అండవు. కామధేను మీద కురిసిన వాన అంటాడు. దున్నపోతు అండు. ఇది శ్రామిక శక్తికి ఒక సింబల్ గా ఆయన భావించాడు. అలా పురాణ ప్రతీకలకు భిన్నంగా, కవి సమయాలకు భిన్నంగా మద్దూరి నగేష్ బాబు ఒక కొత్త డిక్షన్ ని తెలుగు కవిత్వంలోకి తీసుకొచ్చారు. చాలా కాలం తర్వాత అమ్మను చూద్దామని బయలుదేరా. బస్సు దిగేసరికి బాగా పొద్దుపోయింది. శీతాకాలపు జిగట వెన్నెల పూరిగుడిసెలపై కప్పిన కఫన్లా ఉంది. తెల్లటి ముసుగులో పల్లె ముసిల్దాన్లా ఉంది. మంచు మేలి ముసుగులో ఇష్టం లేని పెళ్లి కూతురులా ఉన్న పల్లె సమాధుల దొడ్డి దిబీసులో కూరుకుపోయిన ఉంది. బురద చేతులతో నన్ను మా పల్లె చుట్టేసింది. వానగుంటల్లో కప్పలు లయబద్ధంగా నినదిస్తూ కాలికేదో తగిలింది. చూస్తే ఎముక. అమ్మయ్య, గుడ్డుది ఈ గుడిసెలో. నేను సంచి తగిలించుకొని బడికి బయలుదేరినప్పుడల్లా ఒరే కలకటేరు అని ఏడిపించిన సామేలు తాత ఉండాలి ఇక్కడ. పేపర్లో మృతుల లిస్టులో మొదటి పేరు సామేలే. నా నెత్తురునెవరో బొక్కెలలేసి తోడుకుంటున్నారు. ఒళ్ళంతా శక్తిహీనమై కుప్పకూలిపోతూ ఉంది. మా గుడిసె తడిక నెట్టాలని చెయ్యి చాస్తే ఎందుకో గాని వణుకు. ఇలా కుక్కి మంచము, తడిక, గుడిసె ఇలాంటి డిక్షన్ ని నగేష్ బాబు కవిత్వంలోకి తీసుకొచ్చాడు. అలాగే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే క్రిస్టియన్ పరిభాషను కూడా కవిత్వంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. అలా నగేష్ బాబు మాలమాదిగా ప్రజల మాట్లాడుకునేటువంటి భాషలో, వాళ్ళ పలుకుబడిలో, వాళ్ళ భాషలో కవిత్వం రాశాడు. కాళోజీ భాష 2 రకాలు. ఒకటి బడి పలుకుల భాష, 2 పలుకుబడుల భాష. కాబట్టి ఈ బడి పలుకుల భాష కాకుండా, నిఘంటువుల భాష కాకుండా
పల్లె మాలమాదిగల నోళ్లలో నానేటువంటి ఆ పదాలను తీసుకొచ్చి తద్వారా కవిత్వానికి పుటం పెట్టుకున్నాడు మద్దూరి నగేష్ బాబు. అందుకనే దళితవాదానికి ఎలాంటి భాష కావాలో తన కవిత్వం ద్వారా ఆయన స్పష్టంగా నిరూపించాడు. అనేక వ్యాసాలు కూడా, అంటే దళితవాదం మీద దళిత కవులు ఇంత ఆగ్రహంతో రాయకూడదు, దళిత కవులు చాలా సంయమనమైన భాష వాడాలి అని అనేక దాడులు దళిత వాదం మీద జరిగినప్పుడు ఆ దాడులను తిప్పికొడుతూ మద్దూరి నగేష్ బాబు అనేక వ్యాసాలు కూడా రాశాడు. అనేక మంది కవులకు ముందు మాటలు కూడా మద్దూరి నగేష్ బాబు రాశాడు. ఆ ముందు మాటల్లో దళితవాదం యొక్క వస్తు రూపాల విశ్లేషణ నగేష్ బాబు స్పష్టంగా చేయటం మనకి కనబడుతుంది. అలా ఒక దళిత బాధని, దళిత వివక్షను, అలాగే ఒక సీమాంతర ఉగ్రవాదం కంటే మనువాద ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది అని చెప్పినటువంటి కవి మద్దూరి నగేష్ బాబు. అలాగే ఈ దారిలో అనేక మిట్ట పల్లాలు ఉన్నాయి, ఈ మిట్ట పల్లాలను చదును చేయాలి అని చెప్పాడు. ఈ దారిలో అనేక మిట్ట పల్లాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, శిఖరాలు ఉన్నాయి. ఈ మిట్ట పల్లాల్ని సమానం చేయకపోతే స్వాతంత్ర రథమైన జగన్నాథ రథచక్రమైన తునాతునకలైపోతుంది. కాబట్టి ఈ మిట్ట పల్లాలని సమం చేయాల్సిన అవసరం ఉందని కుల నిర్మూలన దృక్పథంతో మద్దూరి నగేష్ బాబు కవిత్వం రాయటం జరిగింది. ఒక చర్మకారుడి దినచర్య లాంటి కవిత, అలాగే ఒక మైలపెట్టె, ఒక చాకలి యొక్క జీవన దృశ్యాన్ని ఆవిష్కరించడం, అలా బహుజన దృక్పథంతో కూడా మద్దూరి నగేష్ బాబు కవిత్వం రాయటం జరిగింది. అలాగే మనం గజేంద్ర మోక్షం అంట, కాబట్టి ఆయన గజేంద్ర నరకం అనే కవిత రాశారు. అలాగే ఆయన ప్రధానంగా చివరిగా భాష గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డీసెన్సిటైజ్డ్ డిక్షన్ ఆయన దళిత కవిత్వంలోకి తీసుకొచ్చాడు. అంటే సంస్కృత ప్రభావంతో కాకుండా మామూలు సంభాషణకు దగ్గరగా ఉండే పదాలను వాడాలి. మనకి లింగ్విస్టిక్ ఇంపీరియలిజం అనే ఒక మాట ఉంది. అంటే సంస్కృత భాష సామ్రాజ్యవాదం. అంటే భాష కూడా ఒక ఇంపీరియలిజం చేశారు మనకి ప్రాచీన కాలం నుంచి కూడా. సంస్కృత పండితులు ప్రాకృతాన్ని, మిగతా సౌరసేని, మిగతా భాషల్ని అణుచివేసినట్లుగానే, తర్వాత ప్రామాణిక భాష పేరుతో మిగతా మాండలికాలని అణుచివేసినట్లుగానే దళిత కవులు తమ భాషకి పట్టాభిషేకం చేశారు. దెయ్యనాగరి అనే ఒక కవిత రాశాడు నగేష్ బాబు. చాలా మందికి ఆగ్రహం వచ్చింది ఆ కవిత చదివిన తర్వాత. అంటే దేవనాగరి, సంస్కృతాన్ని దేవనాగరి, దేవతలు మాట్లాడే భాష, అమరులు మాట్లాడే భాష అని మొత్తం సంస్కృత భాషకి ఉదాత్తతని ఆపాదించారు. మనకు తెలుసు. మై సభ్య బాలకో విద్యా పూరా నహి సంజాతాము, ఇది సంస్కృత జ్ఞాన్ నహి హోతో, అంటే సంస్కృతం కానీ చదవకపోతే వాడి విద్య పూర్తి కాదని నేను భావిస్తాను అని స్పష్టంగా చెప్పాను. అలా ఒక విసర్గ వెంటాడుతుంది, ఒక శ్లోకం చెండక తింటుంది అని ఆ భాషా సామ్రాజ్యవాదం మీద కవిత రాశాడు నగేష్ బాబు. చివరికి ఒక జానపదం జాగృతమైంది, ఒక నుడికారం నిద్రలేచింది అని దళిత బహుజనాల డిక్షన్తో కవిత్వానికి ముగింపునిస్తాడు మద్దూరి నగేష్ బాబు. అలా భాషాపరంగా డీసెన్సిటైజ్డ్ డిక్షన్ రాయటం, దళితుల పలుకుబడిని, దళితుల నుడికారాన్ని కవిత్వంలోకి తీసుకురావడం స్పష్టంగా మనకి కనబడుతుంది. అలా మద్దూరి నగేష్ బాబు కవిత తత్వం ఇవాళ ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే ఒక తాత్విక ఆయుధంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆయన కవిత్వం గురించి మాట్లాడుకోవడం అంటే కుల నిర్మూలన గురించి, వర్గ నిర్మూలన గురించి, హేతువాదం గురించి మాట్లాడుకోవడమే, అస్తిత్వ ఉద్యమాల మధ్య ఐక్యత గురించి మాట్లాడుకోవడమే. అలాగే ఒక అమెరికన్ సామ్రాజ్యవాదానికి, అలాగే మత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవడమే. కాబట్టి ఇవాళ కొత్త తరం కవులు కాల్పనిక దృష్టితో కాకుండా వాస్తవిక దృష్టితో తమ జీవితాల్లోకి తొంగి చూసుకొని, తమ తల్లి, తమ తండ్రి, తమ గ్రామం చుట్టూ ఏం జరుగుతుంది, గ్రామంలో ఉండే ఫ్యూడల్ భావజాలం ఎంత ప్రమాదకరంగా ఉంది, ఈ భావజాలానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం పోరాటంతో మనం ఎలా కవిత్వం రాయాలి, హేతువు కేంద్రంగా, జ్ఞానం కేంద్రంగా ఎలా మనిషిని పునర్నిర్మించాలి, సమాజాన్ని పునర్నిర్మించాలి అనే ఉద్దేశంతో మద్దూరి నగేష్ బాబు కవిత్వం రాశాడు. ఇవాళ మానవ వికాస వేదిక ద్వారా ఆ మానవీయ చైతన్యాన్ని, మనిషి కేంద్రంగా ఉండే కవిత్వాన్ని, మనుషుల్లో అందరూ సమానము, మనుషుల్లో హెచ్చుతగ్గులు లేవు,
కాబట్టి మనుషుల్లో అందరూ సమానంగా భావిస్తేనే అది మానవీయ స్పృహ, అదే మానవ వికాసం అనే దృష్టి కోణం మద్దూరి నగేష్ బాబు కవితా తత్వంగా నేను భావిస్తూ, మద్దూరి నగేష్ బాబు రాసిన అన్ని కవితల గురించి సమగ్రంగా మాట్లాడుకోవడం మనకు సాధ్యం కాదు కాబట్టి మొత్తంగా ఆయన కవితా తత్వాన్ని, ఆయన సాహిత్యంలో తీసుకొచ్చిన, దళితవాదంలో తీసుకొచ్చిన ధోరణుల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. జై భీమ్.